నోటి నుంచి వచ్చే దుర్వాసనని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటి నుంచి వచ్చే దుర్వాసన అనేది మన లోకల్ అండ్ సిస్టమిక్ అంటాం. సో లోకల్ అంటే నోటికి సంబంధించి పుచ్చుపన్ను ఉండటం వల్ల కానీ, చిగుళ్ళ సమస్య ఉండటం వల్ల కానీ, పళ్ళ మధ్యలో సందులుండి ఆహారం ఇరుక్కోవడం వల్ల కానీ, లేకపోతే పళ్ళు వంకర టింకరగా ఉండి ఆహారం నిల్వ చేరి అట్లా రావడం వల్ల కానీ, లేకపోతే నోటి శ్వాస, నోటితో శ్వాస అంటే మనం ముక్కుతో శ్వాస తీసుకోవాలి, కొంతమంది తెలవకుండా నోటితో శ్వాస తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా శ్వాస తీసుకున్నప్పుడు మనకి ఉమ్ము అనేది, సెలైవా అనేది ఆరిపోవడం ద్వారా డ్రైనెస్ రావడం వల్ల కూడా మనకి నోటి నుంచి దుర్వాసన అది వస్తూ ఉంటుంది. సో నోటికి సంబంధించి ఇలా ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని మనము నియంత్రించుకోవడం ద్వారా, అంటే పుచ్చుపళ్ళు ఉంటే దానికి ఫిల్లింగ్ చేసుకోవడం ద్వారా, దానికి కావాల్సిన క్యాపా లేకపోతే రూట్ కెనాలా, ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది అది చేసుకోవడం. ఆహారం ఇరుక్కుంటా ఉంటే ఇరుక్కోకుండా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవడం, చిగుళ్ళు ట్రీట్మెంట్ ఉంటే చిగుళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం ద్వారా మనకి నోటి నుంచి వచ్చే దుర్వాసనని మనం అరికెట్టుకోవచ్చు. వీటితో పాటు ఖచ్చితంగా పొద్దున టిఫిన్ చేసిన తర్వాత నైట్ పడుకునే ముందు 2 సార్లు చక్కగా బ్రషింగ్ చేసుకోవడం, బ్రషింగ్తో పాటు ఫ్లాసింగ్ చేసుకోవడం, పంటి మధ్య క్లీన్ చేసుకునే సాధనం ఫ్లాసింగ్ చేసుకోవడం, అండ్ అవసరమైతే మౌత్ వాష్, మీకు డాక్టర్ గారు రికమెండ్ చేసినట్టయితే మౌత్ వాష్ కూడా వాడటం ద్వారా మీ నోటిని ఆరోగ్యంగా, నోటి దుర్వాసన లేకుండా ఉంచుకోవచ్చు.